నేను మాత్రం ఆ రామలక్ష్మిని వదిలిపెట్టను. ఖచ్చితంగా తనపై పంతాన్ని తీర్చుకొని తీరుతాను. అవును, నువ్వేమో ఇక్కడ తయారయ్యావు బేబీ. మనం ఇక్కడ నుండి పెళ్లి మండపానికి బయలుదేరాలి. సరే మామ్, బయలుదేరదాం. అంతలో అస్మిత ఫాదర్ వస్తాడు. ఏంటమ్మా, ఈ పెళ్ళి కరెక్ట్ అని అనుకుంటున్నావా? డాడ్, నేను అతన్ని పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉంటాను. మీరు ఇందులో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శౌర్య సార్ నా జీవితంలోకి వస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను డాడ్. నన్ను అర్థం చేసుకోండి, నన్ను నమ్మండి అనే విధంగా అంటూ ఉంటే ఇక అస్మిత వల్ల ఫాదర్ అలానే చూస్తూ ఉంటారు. సరేనే, ఈ కొద్దిసేపట్లో మనం పెళ్లి మండపానికి బయలుదేరుతున్నాం. మరి శౌర్య సార్ బయలుదేరాడా? ఎక్కడికి వరకు వచ్చాడో కనుక్కో అని అనగానే అస్మిత వెంటనే ఫోన్ చేస్తుంది. హలో సార్, చెప్పు అస్మిత, ఎక్కడున్నారు సార్? మీకోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఇంకొద్దిసేపట్లో మీరు నా మెడలో తాళి కట్టబోతున్నారు. మీరు కాబోయే నా భర్త. నిజంగా ఐఎమ్ సో లక్కీ. నాకు చాలా సంతోషంగా ఉంది. అవునా అస్మిత? అవును సార్. అయినా ఏంటి సార్, ఇంకొద్దిసేపట్లో మన పెళ్ళి పెట్టుకొని అసలు నాకు కాల్ కూడా చేయట్లేదు. లేదు, నేను రెడీ అవుతున్నాను. అవునా సార్? సరేలే, త్వరగా బయలుదేరండి. మేము కూడా ఇక్కడ నుండి బయలుదేరుతున్నాం. సరే హస్మిత అని అంటూ కాల్ని కట్ చేయగానే ఇదంతా కరెక్టేనా బేబీ? డాడ్, మీరేం కంగారు పడకండి, అంతా కరెక్ట్గానే ఉంటుంది. మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి అని అంటూ ఇక వెంటనే అందరూ కూడా గుడికి బయలుదేరుతారు. ఇక మరోవైపు శౌర్య మాత్రం వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి నన్ను రెడీ కూడా చేయలేదు, నాతో పాటు గుడికైనా వస్తారా అని అంటూ ఉంటే ఏం మాట్లాడకుండా శౌర్య వైపు చూస్తూ ఉంటే ఇక వెంటనే శౌర్య బాధగా దీనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బండి తీసుకొని మరోవైపు గుడికి బయలుదేరతారు. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో వెంటనే గుడికి అందరూ చేరుకుంటారు. ఇక పదండి, గుళ్ళోకి పదండి అని అనగానే పదండమ్మా అని అంటూ జానకి వెంటనే ఇద్దరిని గుడికి తీసుకెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం వెంకట్రావు పద్మల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదే సమయానికి దిగవే దిగో. ఏంటండి, ఉండే దింపుతాను. ఏంటి, మీరు నన్ను దింపుతారా? ఉండండి, నేను దిగుతాను. ఓరి దేవుడా, ఈ డాక్టర్లు రావటం వల్ల నా నడుము పట్టిందిరో బాబోయ్ అని అంటూ సుందరమ్మ వెంటనే నెమ్మదిగా దిగుతూ ఉంటుంది. అంతలో వెంకట్రావు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఏంటి బావా, ఈ డాక్టర్లో వస్తున్నారేంటి? ఎంత గాలి కొట్టినా ఆన్ కాలేదు. అదిగో ఇదిగో కష్టపడి ఈ డాక్టర్లో రావాల్సి వచ్చింది అని వెంకట్రావు అంటూ ఉంటాడు. మీరు చేసేది ఇంతే కదా, ఏం చేయరు కదా, ఇక పదండి, పెళ్ళైనా చూస్తారు, ఏం చేయలేదని అంటున్నారు కదా, నేనేంటో చూపిస్తాను, ఈ పెళ్ళి ఆపుతాను అని మనసులో వెంకట్రావు అనుకుంటూ శివరాంతో వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు శేషు ఆదిత్యాలను చూసి వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు, కానీ ఆ రఘురామ్ గారు చూసారంటే ఇక అంతే సంగతి. వీళ్ళు ఎందుకు వచ్చారు, అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే అది అనే విధంగా అనబోతూ ఉండగా అంతలో రఘురామ్ ఇద్దరిని చూసిస్తాడు. అయ్యో ఏంటి నాన్న, ఇటుగా వస్తున్నాడేంటి ఆ రఘురామ్ గారు? అంతలో వెంటనే కార్ డోర్ని ఓపెన్ చేయబోతూ ఉన్న సమయంలో రఘురామ్ గారు, ఇది ఎవరిది? నాదే రఘురామ్ గారు, నేను తీస్తాను అని అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏంటండి, నేను కొద్ది సమయంలో రాకపోయుంటే ఇప్పుడు మీ పరిస్థితి ఏమై ఉండేది? నువ్వు ఎలా ప్లాన్ చేస్తావా అని చూడ్డానికి వచ్చాము అంతే, మరేం లేదు. అసలు ఏం ప్లాన్ చేశావో అదిగో వచ్చేసారు అని అనగానే వెంటనే కారులోకి దిగుతారు. వీళ్ళని చూస్తే సాముల్లా ఉన్నారు, రౌడీలా కనిపించట్లేదు. రౌడీలా వస్తే అనుమానం వస్తుంది కాబట్టి ఈ గెటప్ వేసి తీసుకొని రావాల్సి వచ్చింది. ఈ గెటప్లో వస్తే ఎవ్వరూ అనుమానించరు కాబట్టి అప్పుడు ప్రభాస్ వెంటనే ప్లాన్ అంతా రౌడీలకు చెప్తాడు. ఇదిగో ఈ అమ్మాయే అని అంటూ ఫోటో చూపించగానే ఇక మేం చూసుకుంటాం అని అంటూ గుళ్ళో ఎంటర్ అవుతాడు. మరోవైపు ఆద్యకు ఫోన్ కాల్ రావడంతో అవునా, ఇప్పుడు నేను రావటం అంటే చాలా కష్టం, సరే వస్తాను అని అంటూ వెంటనే కాల్ని కట్ చేస్తుంది. ఇక మరోవైపు ఆద్యని కిడ్నాప్ చేయడానికి అలా ఆద్య దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక వెంటనే ఆద్య అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఈవిడేంటి ఎక్కడికి వెళ్తున్నారో అని అంటూ ఇక స్వాములు కూడా వెనకాలే వస్తూ ఉంటారు. ఇక ఆద్య బయటికి రాగానే ఏంటి డాడ్, కార్ ఎక్కేసి అలా వెళ్తుందేంటి, ఎక్కడికి వెళ్ళుంటుంది? అసలు మనోళ్ళేమో కిడ్నాప్ చేయాలనుకుంటే ఇలా జరిగిందేంటి, ఎక్కడికి వెళ్తుందో మనకెలా తెలుస్తుందిరా? అంతలో ప్రభాస్ వచ్చి ఎలాగో గుడి నుండి బయటికి వచ్చింది, ఎందుకంటే ఈ గుళ్ళో ఆ రఘురామ్ గారు ఉన్నారు కాబట్టి ఏదైనా
ఆటుపోట్లు ఉండవచ్చు. ఇప్పుడు బయటికి వెళ్ళింది కాబట్టి ఆ ఆద్యని కిడ్నాప్ చేయడం చాలా సులభతరం. వెంటనే మనం ఆద్యాన్ని ఫాలో అవ్వాలి పదండి అని అంటూ వెంటనే అక్కడి నుండి కార్స్ తీస్తారు. ఇక అందరూ కూడా ఆద్య వెనకాలే వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం గుడికి శౌర్య బాధగా దీనంగా బయలుదేరతాడు. ఇక వెంటనే గుడి రాగానే బండి పక్కకు పెట్టేసి గుడిలోకి వెళ్తూ ఉంటే మరోవైపు అస్మిత ఫ్యామిలీ మాత్రం గుడిలో శౌర్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంతలో శౌర్య అలా పైకి మెట్లు ఎక్కుతూ ఉంటాడు. ఏంటమ్మా ఇక్కడ పంతులు గారు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. నీకు తరపున సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. పెళ్లి కూతురు కూడా రెడీగా ఉంది. కానీ పెళ్లి కొడుకే కనిపించట్లేడు అని అంటూ ఉంటే నాకెందుకో అనుమానంగా ఉంది. అనుమానపడాల్సిన అవసరం లేదు డాడ్. మనం ఇప్పుడే కదా వచ్చాము. వస్తాడు. నేను ఇందాకే ఫోన్ మాట్లాడాను. అదిగో వచ్చారాయన అని అనగానే వచ్చారా సార్, రండి సార్ అని విధంగా అంటూ వెంటనే ఇక గుళ్ళోకి తీసుకెళ్తుంది. పంతులు గారు మీరు చాలాసేపు మంత్రాలు చదివి టైం వేస్ట్ చేయకండి. లాస్ట్ మూమెంట్లో మంత్రాలు ఉంటాయి కదా, ఆ మంత్రాలు చదివితే చాలు ఆయన నా మెడలో తాళి కడతాడు. త్వరగా అయిపోతుంది. అస్మిత, నేను నీకు ఏం చెప్పాను? ఏమైంది? మీరు రండి, ముందు కూర్చోండి. రామలక్ష్మి మెడలో తాళి పడితే నేను నీ మెడలో తాళి కడతానని చెప్పాను కదా. మరి అలాంటప్పుడు ముందే పెళ్లి జరగాలని అలా అంటున్నావేంటి? ఏంటమ్మా అలా అంటున్నారేంటి? నాన్న, ఇంకొద్దిసేపట్లో రామలక్ష్మి మెడలో తాళి పడుతుంది కదా. ఇంతసేపు ఆగాము. ఈ కొన్ని క్షణాలు నేను ఆగలేనా? సరే శౌర్య సార్, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. మీరు చెప్పారు కదా, అలాగే చేద్దాం అని విధంగా అనగానే ఇదేంటి అసలు పెళ్లి చేసుకోవాలని అనుకుంటే పెళ్లి చేసుకోవాలి కానీ టైమ్స్ పెడుతున్నాడేంటి అని అస్మిత ఫాదర్